సంవత్సరం క్రోధినామ సంవత్సరం రేపు మంగళవారంతో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా క్రోధినామ సంవత్సరం లోపల అనేక మంది ప్రజలకు కానీ భక్తులకు కానీ పంచాంగ పఠనం ప్రకారంగా కొన్ని రాసుల వారికి శుభాశుభ ఫలితాలు, కొంతమందికి మెరుగైన ఫలితాలు ఉన్నట్టు మనకి ఇప్పుడే షడగోపాచార్య గారు తెలిపారు. ముఖ్యంగా పంచాంగ శ్రవణం అనేది ఉగాది రోజునే పఠించడం అనేది మన సాంప్రదాయం. సరే, ముందస్తుగా చాలా ఛానల్లో కానీ ఇతర ముఖ్యంగా సుమన్ ఛానల్లో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ, ఎందుకంటే భక్తులను కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేయడం కూడా సమాజానికి అవసరం కాబట్టి, అందులో మీడియాకు ముఖ్యమైన పాత్ర ఉన్నది కాబట్టి వారు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ క్రోధినామ సంవత్సరం లోపల అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అంటూ సమాజ శ్రేయస్సు కొరకు బ్రాహ్మణులు కానీ అర్చకులు కానీ పాటుపడాలి, వారిని ఆశీర్వదిస్తూ ముందుకు సాగించాలి. ఏ భక్తుని కానీ ప్రజలకు కానీ ఇలాంటి ఒడిదుడుకులు ఇచ్చినా కూడా దానికి ఒక దిశ నేర్పించే బాధ్యత సమాజం మా బ్రాహ్మణ వర్గంపై ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా మనం అందరం కూడా సహకరిస్తూ ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్రోధమేళ కోయల శీర్షిక. శృతిలయతో ఉప్పొంగే కోయల హృదిలో ఏదో ఆందోళన. శృతిలయతో ఉప్పొంగే కోయల హృదిలో ఏదో ఆందోళన. చెవుల కంపైన అభినవ అక్షర వాచస్పతుల తిట్ల పురాణంతో వసంతుడి శ్రవణేంద్రియాలు తరించగా కోయలేల మురిపించు. కాదంటావా పుట్లపల్లి, ఇదే కదా మానవ జీవనం. మంచి మాటే కదా మనసును దోచేది, ఊరడించేది. మాట తూలితేనే కదా జీవితం ముక్కలు చెక్కలయ్యేది. మొరుగక అరవక అరమరకల్లేక నడిస్తేనే జీవితానికి అర్థం. కాదంటావా పుట్లపల్లి, ఇదే కదా మానవ జీవనం. జీవి ప్రయాణం, బ్రతుకు ప్రయోగం, సృష్టి నేపథ్యం. తొలి మలిశ్వాస నడుమ ఏడ్పించడం అసంకల్పితం. రెంటి మధ్య నవ్వుతూ నవ్వించే పాదముద్రలుంటేనే జీవితం. కాదంటావా పుట్లపల్లి, ఇదే కదా మానవ జీవితం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కసారి తలెత్తుద్ది, ఒక్కసారి తలదించుద్ది. కాలం చలనశీల ప్రవాహం. నిజానికి మారింది కాలమా, చంచల మనస్తత్వమే కదా. కాదంటావా పుట్లపల్లి, ఇదే కదా మానవ జీవనం. నిత్యం భజనలు చేస్తాం భజన సముదాయపు పుణ్యాత్ములం. కందాయ ఫలశ్రుతిలో ఎప్పుడు అటే ఆదాయం వ్యయమిటు. పుణ్యం పురుషార్థం, తీర్థం ప్రసాదం, భజనయే జీవితం. కాదంటావా పుట్లపల్లి, ఇదే కదా మానవ జీవనం. బాధ కన్నా బంధం ముఖ్యమని తరతరాల వాహిక ఇది అని, కాలగమన సూచికయై సంస్కృతికి ప్రతీకయై నిలిచెనని, షడ్రుచుల వాటిక మనదని క్రోధి తగ్గాలని కోయల గొంతెత్తే. కాదంటావా పుట్లపల్లి, ఇదే కదా మానవ జీవనం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నా కవితా శీర్షిక శోకం లేని లోకం. ఈ భూమి పుట్టినప్పుడే నా దేశం పుట్టింది. నేల నాగరికత నేర్చినప్పుడే ఇక్కడ నాగరికత విలసిల్లింది. ప్రపంచ పటంలో చిన్న భాగమే అయినా అధిక మానవ వనరుల్ని అందిస్తున్న దేశం. రణక్షేత్రం నడుమ గీతోపదేశం అందించిన దేశం. 3 సముద్రాల మధ్యనున్న మానవ మహాసముద్రం. కోహినూరు వజ్రంతో పాటు కోట్లాది అపురూప వ్యక్తులకు జన్మనిచ్చిన రత్నగర్భ. వేదాలను అందించడమే కాదు, వేదాంతాన్ని తెలియజేసిన నేల. సున్నాను కనిపెట్టి శూన్యంలో అనంతం ఉందని చాటి చెప్పిన భూమి. తిరిగొచ్చే దారి తెలియకపోయినా పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయే యోధులు పుట్టిన గడ్డ. హంసను బాణంతో ఊరడించిన సిద్ధార్థుణ్ణి మరవక బుద్ధుణ్ణి చేసి నెత్తికెత్తుకున్న నేల. గాయం చేసిన వాడిని మర్చిపోయినా గాయం నయం చేసిన వాడిని మరువని ఔదార్యం గల జాతి. హంసలు నడయాడినావని, పరమహంసల బోధనల పావని. ప్రపంచమంతా చెట్ల బెరళ్లు కట్టుకొని తిరిగినప్పుడు
చీనాంబరాలు ధరించిన ధరిత్రి, సింధు నది లోయల్లో చిందులేసిన నాగరికతను సృజించిన భూమాత, సప్త సాగరాలకు సప్త స్వరాలను బహూకరించిన భరతమాత, కంప్యూటర్లు పుట్టక మునుపే మానవ కంప్యూటర్ను గన్న మాతృమూర్తి, జీలం నది సాక్షిగా కట్టించుకున్న ఒక్క దారపు పోగుకు కట్టుబడిన పురుషోత్తముని సౌభ్రాతృత్వం, నరేంద్రుడే వివేకానందుడై చిన్న ఊరి నుండి చికాగో దాకా పాకిన విజ్ఞానం, మొక్కల్ని కుక్కల్ని పెంచడమే కాదు మొక్కుకునే ప్రజలున్న దేశం, నీళ్లకు పూలకు హారతులిచ్చే ధరణి, పుట్టలను గుట్టలను పూజించే పుడమి, ఎలుకలకు ఏనుగులకు ఒకేలాగా దండం పెట్టే దేశం, చిలుకలకు నెమళ్లకు మొక్కుకునే దేశం, ఆహారం అడిగిన డేగకు సైతం తొడనుగోసి ఇచ్చిన శిబి దాతృత్వం, పర్యావరణ స్పృహ లేనప్పుడే వృక్షో రక్షతి రక్షిత అని చాటి చెప్పిన ధరిత్రి, జీవ వైవిధ్య రక్షణ మాట తెలియనప్పుడే పాములకు సైతం పాలు పోసి పూజించిన భూమి, నల్లని రాళ్లను నల్లని దేవుళ్లను ఆరాధించే వర్ణ వివక్షత లేని వసుధ, యోగాతో ఆరోగ్యాన్ని, గీతతో వైరాగ్యాన్ని, గీతాంజలితో సాహిత్యాన్ని బహుమతినిచ్చిన మహిమండలం, చుట్టుపక్కల మానవ బాంబులు పుట్టుకొస్తున్న వేళ మానవ ప్రేమే పరమావధిగా భావించిన నేల, నెత్తురోడుతున్న దేశాల దేహాలకు శాంతి లేపనాన్ని పూసిన శ్వేతకపోతం, బక్క చిక్కిన దేహంతో బానిసత్వపు సంకెళ్లను తెంపిన కారుణ్యమూర్తిని గన్న తల్లి, జగతికి శాంతి కాంతిని ప్రసరించి అహింసా మంత్రాన్ని బోధించిన అమృతమూర్తి నా భరతమాత. 7 దశాబ్దాల క్రితమైనా ఇప్పుడైనా నా దేశ పతాకానికి 3 రంగులు, సత్యం, శాంతి, అహింస. నా దేశ జెండా మధ్యలో ఎప్పటికీ అశోక చక్రమే. నా జాతి లక్ష్యం శోకమే లేని సరికొత్త లోకమే. నా కవితా శీర్షిక కాలపు అంచుల దాకా. కాలమా, ఎందుకలా వేగంగా పరిగెడుతున్నావు? ఇప్పుడిప్పుడే కాస్త శాంతి నన్ను అలుముకుంటోంది. దానిని మనసారా ఆస్వాదించని. ఇంకా కొన్ని బరువులున్నాయి, వాటిని దింపుకొని. పెరగని జీతంతో, పెరిగిన ఖర్చులతో బతుకుబండి గుంటలల్లో వంపులల్లో ఆకస్మిక తడబాటులతో సాగుతోంది. వాటి నుంచి కొంచెం తేరుకొని. ఇప్పుడిప్పుడే అల్లుకున్న కొంగొత్త మధురమైన బంధాల అనురాగాలలో అమ్మమ్మనై తేలిపోతున్నా. ఆ ప్రేమరసాలను తన్వి తీరా రుచి చూడని. మధ్యతరగతి బతుకు గమనంలో ఇంకా కొన్ని అందమైన కోరికలున్నాయి, అవి తీర్చుకొని. ఆ అనుభూతుల భవంతిలో కొన్నాళ్ళైనా మహారాణిలా బతకాలనుంది. ఆ తృష్ణ తీరిపోని. కొన్ని తెగిన బంధాల ఛాయలు నన్ను వెంటాడుతున్నాయి, వాటిని పూర్తిగా మరిచిపోని. ఓ కాలమా, పుట్టుకతో అల్లుకున్న బంధాలు అమాస పున్నములే చీకటి వెలుగులలో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని ఏదో ఓ తీరానికి చేర్చని. ఇంకా కొన్ని బాకీలున్నాయి, అవి తీర్చుకొని. అప్పుడే అంత తొందరెందుకు? నీ వెంటే నేను నడుస్తున్నాగా. కాస్త నెమ్మదిగా తీసుకెళ్ళు నన్ను కాలపు అంచుల దాకా. కొంగొత్త ఉగాది వత్సర వాసంత సమీరాలు తోడురాగా. ధన్యవాదాలు. సుమన్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కవితా శీర్షిక మండే ఎండలు. కొర్కాసుతో వాతబెట్టినట్లు పొద్దుగాల్ని సూర్యుడు కొరకొరలాడుతూ బయలెల్లిండు, క్రోధి రాకను సాటింపు వేస్తూ. మనుషులు చేసిన చిరాకు పనులకు క్రోధికి కోపమొచ్చి మండే ఎండలు సినిమా చూపిస్తదట. ఎందుకు చూపించదు? చెట్లను చేజేతులా నరికి పచ్చటి పానం తీయబడితిమి, నాటిన పసిగుడ్ల నాల్కె తడపకుండా పురిట్లని గొంతు పిసికేస్తుంటిమి, ఆకాశమంత అడవులను మంత్రగాళ్లలా మాయం చేస్తుంటిమి. అందుకే క్రోధికి కోపం వచ్చి మండే ఎండలు సినిమా చూపిస్తదట. సుక్క నీరు భూమిలకు ఇంకకుండా మట్టి వాసనను మాయం చేస్తూ వాకిళ్లను కంకర జంగల్ చేసుకుంటిమి, కుంటలు చెరువులు గాయబ్ చేసి రియల్ ఎస్టేట్ బంగ్లాలు మొలిపిస్తిమి, బాహుబలిలా ఉన్న కాల్వలను టీబీ రోగిలా మార్చేస్తిమి, గుక్కెడు నీళ్లకు అంగోలించేలా మన గొయ్యి మనమే తవ్వుకుంటిమి. అందుకే క్రోధికి కోపం వచ్చి మండే ఎండల సినిమా చూపిస్తదట. భూమి మీదికి సుట్టపోనిలా వచ్చిన నువ్వు దొరికింది తిని వచ్చిన దారిన పోక పంచభూతాలపై నీ పెత్తనమేందని గట్టిగానే అడుగుతదట. సుట్టున్నోళ్లను కాల్సుక తినే నువ్వు మనిషి వెట్లయితవని పండ్లు గొరుకుద్దట. అందినంత దోసుకోవాలని మన అల్పబుద్ధిని సానబట్టిన రంపంతో కసకస కోస్తదట. మన పాపాలు యాజ్జేస్తూ మండే ఎండల సినిమా చూపిస్తదట. క్రోధికి కొంచెం ఉరుకులాట ఎక్కువే. తన రాకకు ముందే
పని మొదలుపెట్టింది. ఏడ కూసుంటే ఆడ కింద తడుపుతాంది, చెమటలు చెరువులుగా పారిస్తాంది, మాడను మంగుళంల పేలాల లెక్క మడగొడతాంది, తాపతాపకు గొంతు తడపమంటాంది, చెరువులను నోరెళ్లబెట్టేలా చేస్తాంది, ప్రాజెక్టుల నీళ్లను పాతాళానికి పంపిస్తాంది, పసిపొలగాళ్లను కాపాడుకోవాలన్నా, పండుటాకులు రాలకుండా చూసుకోవాలన్నా, గుండెలాగిపోకుండా కొట్టుకోవాలన్నా క్రోధి కోపం సల్లారేలా దిద్దుబాటు పనులు మొదలుపెట్టాలి. భూమికి మొదట పచ్చటి రంగెయ్యాలి, భూతలాన్ని సర్గం చేసేయాలి. ధన్యవాదాలు. నా కవితా శీర్షిక వంటిల్లు. అదేంటో కొత్త ఊహలన్నీ ఇక్కడే పురుడు పోసుకుంటాయి. వంటింటి సామ్రాజ్యానికి నేనే మహారాణినని విర్రవీగుతున్నా, ఏ పాత్ర మీద పేరు లేని పరాయి సామ్రాజ్యానికి నేను ఊరు పేరు చరిత్ర భవిత లేని రారాణిని. ఆలోచనల అలజడులన్నీ అక్షర రూపం దాల్చక ముందే ఆరగింపుకై అందరికీ అందించే నైవేద్యంలో ఆవిరైపోతాయి. ఉవ్వెత్తున పొంగిన ఉత్సాహం ఉప్పెనై కలలి తీరం దాటి అలల సంతకం చేయాలని కలం పట్టి అక్షరవిత్తులు నాటేలోగా అవసరాల సుడిగుండంలో కొట్టుకుని ఆవేశం అదృశ్యమై బీడుగా మోడుగా మిగిలిపోతుంది. మస్తిష్కంలో మెరిసే మెరుపులన్నీ మసిలే రసంలో మరిగి మాయమైపోతాయి. గుంపులుగా వచ్చే సుమ భావాల భావజాలమంతా గరిట పట్టుకోగానే గగన కుసుమంలా అందకుండా పోతుంది. వచ్చిపోయే అతిథుల సేవలకు అతుక్కుని వంటింటికి అంకితమై విడదీయరాని బంధానికి ఆజన్మాంతం రుణానుబంధం ఉంటుంది. ఇక్కడే ఊపిరి పోసుకున్న ఊసులు ఉవ్వెత్తున సునామీలా ఎగసి ఆకాశపు టంచులు తాకాలని ఆరాటపడి పోపుల ఘాటుకు మాయమైపోతాయి. రోకటి పోటుకు చెల్లా చెదరైన ధాన్యంలా ఒకేసారి విడిచిన నైట్రోజన్ గ్యాస్ బెలూన్లు పలుదార్లలో బాట తెలియక పయనించినట్లు అస్పష్టంగా అస్తవ్యస్తమైన ఆలోచనలతో అల్లకల్లోలమవుతాయి. అందుకే జారిపడుతున్న ఒక్కో నీటి బొట్టును ఒడిసిపట్టినట్టు జారిపోతున్న ఆలోచనల భావజాలాన్ని భద్రంగా దాచుకోవడానికి, నాకంటూ ఒక సమయం ఏర్పరచుకోవడానికి దిశానిర్దేశం చేసుకుంటున్నా. కోటి ఆశలతో క్రోధికి నా ఆశయం నెరవేరాలని సంకల్పించుకుని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. సరసములైన కావ్యములన్ సన్నుతిన్బినుచుండి హాయిగా పరవశముందుచున్న సురవాణిని చెయ్యన పిల్చె బ్రహ్మ తత్తరమునలేవ ఆయమయదన్గల హారములన్నీ చారే ఆ సరములు మీరనుచు సాహితీ మిత్రులకెల్ల మ్రొక్కెదన్. తెలుగుతనానికి తెలుగు ధనానికి వారసులు రసరమ్య హృదయులు నాతోటి తెనుగు తల్లి అనుంగు బిడ్డలకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శిరసా నమామి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా కవితా శీర్షిక స్వాగతం పలికెదం క్రోధి నీకు. ఒక సీస పద్యం. ఉర్విజనులకెల్ల ఉజ్వల పర్వము భరతావనికి నేడు భవ్య దినము చెట్లు చేమలు ఎన్ని చిగురించి పలుకగా కోకిలమ్మలు పాడే కొత్త పాట మావి పిందెలవోని మోవిపై వ్రేళాడ ప్రకృతి కాంత తనువు పులకరించే వేప పూల నగలు వయ్యారములకించ ఆరాటమున వచ్చేయదితి ఓలే కోరి స్వాగతం పలికెదం క్రోధి నీకు క్రోధమునొదిలి రావమ్మ క్రోధి నీవు జయములందించ సాగితే జనులకెప్పుడు కోరికలు తీర్చి సత్కృతి మరువకెప్పుడు మంచి పారించి పాలించు మహిని కాచు మంచి పారించి పాలించి మహిని కాచు. ధన్యవాదాలు. నా కవితా శీర్షిక ఆమని గీతం. శిశిరధ్వని మలయానిల అలలపై తేలియాడి అలసి సొలసిన తరుణాన నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ వసంత సమీరాలు మోసుకొచ్చే కలకంటి సుమధుర సుస్వర రాగఝరులు కనువిందు చేసే లేమావి పిందెల నృత్య విలాసాలు సొగసైన వేపపూతల విచిత్ర సౌరభాలు అరుణవర్ణ సొబగులతో అలరారే ప్రణయ పరిమళాల పలాశ సుమాలు తమస్సును పారద్రోలే
మధుమాస సుషిమ సుధాంశు లహరి మనసును మధురోహల్లో విహరింపజేసే మల్లికా సుగంధాలు అలముకొన్న ఆమని శోభతో ప్రకృతి పరవశించిన వేళ క్రోధినామ నూతన వత్సర ఆగమనం క్రొంగొత్త అనంతాకాంక్షల సందోహం షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి సుఖ దుఃఖాల సమాహారమే జీవిత పరమార్థం సకల సంక్షోభాల గ్రహణాలు వీడిపోవాలని అఖిల మానవ భవిష్య విపంచి మనోజ్ఞ గమకాలు పలకాలని కోకిల మంజుల గీతంతో షింజినుల రసరమ్య రాగ రవళినై శృతి కలుపుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు. శీర్షిక రేపటి ఉసస్సు కోసం. నన్ను నేను బొమ్మగా గీసుకుందామని కదిలే మబ్బుల వైపు చూశాను. పొరలు పొరలుగా కదులుతున్న మబ్బులలో నా రూపం పగిలి ముక్కలైపోయింది. నన్ను నేను బొమ్మగా గీసుకుందామని పారే నీటిలోకి తొంగి చూశాను. అలలు అలలుగా కదులుతున్న నీటిలో నా రూపం తడిసి ముద్దైపోయింది. నన్ను నేను బొమ్మగా గీసుకుందామని మండే మంట వైపు చూశాను. ఎగిసి ఎగిసి పడుతున్న మంటల్లో నా రూపం మండి బూడిదైపోయింది. నన్ను నేను బొమ్మగా గీసుకుందామని వీచే గాలి వైపు చూశాను. జోరు జోరుగా వీస్తున్న గాలిలో నా రూపం చెల్లా చెదురై కొట్టుకుపోయింది. నన్ను నేను బొమ్మగా గీసుకుందామని నిలబడ్డ మట్టి వైపు చూశాను. మెల్లమెల్లగా కుంగుతున్న మట్టిలో నా రూపం మట్టై కలిసిపోయింది. ఇప్పుడు నేనొక కొత్త మొలకనై రేపటి ఉసస్సును ముద్దాడాలి. ఇప్పుడు నేనొక కొత్త మొలకనై రేపటి ఉసస్సును ముద్దాడాలి. ధన్యవాదాలు. నా కవితా శీర్షిక క్రొత్త సంవత్సరమా స్వాగతం. పద్యాలు. ఇది వాసంత సమీర సంకలిత సద్దేలా విలాసద్యుతి పదగాంభీర్యము. ఇది వాసంత సమీర సంకలిత సద్దేలా విలాసద్యుతి పదగాంభీర్యము. మెరలేని నవభాస్వద్గాన ప్రాద్భూత కోవిద గాంధారము. నవ్య మార్గ గమనావిష్కార చిన్మోహన హృదయాంతర్గత జ్యోతి కేంద్రము. సుశ్రీ మంత్రమై నిల్చుతన్ సాల రసాల శాల్మల విశాల తమాల మహీరుహమ్ములున్ పూల వికాస కేసర సమున్నత తేనెల మంజుధారలన్ గ్రోలుచు భృంగరాజములు కూర్చిన మోహన రాగగీతముల్ శ్రీలను పంచభూమికి విశిష్టత. క్రోధికి స్వాగతం ఇదే. క్రోధము చూపబోకు తమి కూపమునందున నెట్టబోకు. మా బాధల గాథలన్ వినుచు పావన మార్గము నందజేయుచున్ మోదము తోడ జీవనము పుష్ప విలాసము బోలు రీతిగా. క్రోధ నవాబ్జమా జగతి కూర్చుము మంగళ మోదరావముల్. దారుని తీరమంతయు క్షుధానల కీలల దగ్ధమైనవో రౌరవ చీకటిల్లు. కనరాని దురాశలు నిండిన గాంధారి కుమారులీ నరులు దైత్యులు. వీరిని కావగా మహావారధి వైతివీవు. రుజువర్తన క్రోధి నమస్సులందుకో. నీవు సుదూర తీరమున నిల్చిన జాబిలివోలెగాక మా జీవన వాటికావనిని చేతన నందగ తోడు నిల్చుచున్. కావుము నిత్యమున్ విమల గాన రసాధిప దేవి నీవుగా. దీవెనలందజేయుము దీప్తులు నిండగ జీవనమ్ములన్. కృతజ్ఞత. నా కవితా శీర్షిక నవోదయం. నిద్రాణమవుతున్న భూగోళాన్ని మేలుకొల్పుతున్న చైత్రమాస నవోదయ కిరణాలతో నిరాశ జీవన శిశిరాన్ని చిదిమేస్తూ జీవన యౌవన మధువును వంపుతున్న నవవసంతపు పరిమళాలతో అవని వాకిలికి ఎరుపు చీరను కట్టిన అగ్గిపూల మోదుగలతో పరిణామ తొలిరూపుగా విరగకాసిన భారతీయ దర్పపు ఫల మామిడి పిందెలతో ఆకాశం నుండి కురుస్తున్న నక్షత్ర పూల వర్షంలా భువిని ముద్దాడుతున్న వేప సుమాల అక్షింతలతో సప్తరాగాల సృష్టికర్తలు కోకిల గండు తుమ్మెదల వృషభ రిషభాల నవరాగాల సరాగాలతో ప్రియతములు ఒకరి చెంతకు ఒకరు చేరి ఒకరిలో ఒకరు ప్రవహిస్తూ వారి హృదయాలలో వేణువులు మయూరమై నాట్యమాడుతున్న వేళలో ఆలోచనలో ఆచరణలో వాక్కులో వ్యవహారంలో స్వచ్ఛత వెళ్ళి విరియడాన్ని సూచించే తెల్లని శాంతి కుసుమ మల్లియలతో
పంటలను ప్రసవించిన దుక్కులను బీలుగా మారకుండా మళ్ళీ సేద్యపు క్షేత్రాలుగా మలుస్తున్న విమల హృదయ కర్షకులతో దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీరును రుచ్యుతే సుఖ దుఃఖాలలో నిలకడగా ఉండాలని బోధించిన గీతోపదేశాన్ని నింపుకున్న తాత్వికతతో అరుదించను నూతన ఉగాది ఉషస్సు. ఓ ఉగాది, ఈ ఏడాది నీ పేరు క్రోధి, కాకూడదు ప్రజలకు విరోధి. ఓ ఉగాది, ఈ ఏడాది మీ పేరు క్రోధి, ప్రజలకు కాకూడదు విరోధి. నింపాలి విశ్వాసాల వెలుగుల ప్రేమ ప్రోధి. ఓ ఉగాది, ఈ ఏడాది నీ పేరు క్రోధి, తెలంగాణ మాగాణంపై నింపాలి నిత్యం సింగిడి పంటల నిధి. తెలంగాణ మాగాణంపై నింపాలి నిత్యం సింగిడి పంటల నిధి. నిలవాలి విద్య వైద్య సామ్యవాద మేధి. ఓ ఉగాది, ఈ ఏడాది నీ పేరు క్రోధి, మతోన్మాద రుదిపై కురిపించాలి లావాల విరోధి. మతోన్మాద రుదిపై కురిపించాలి లావాల విరోధి. జనుల గుండెలలో వెలిగించాలి ప్రేమ కుసుమాల బోధి. ధన్యవాదాలు. నా కవితా శీర్షిక ఈ పిడికెడు గుండెలో. ఈ పిడికెడంత గుండెకు ఎంత ముందు చూపు లేకుంటే 4 గర్రలుగా పార్టీషన్ చేసుకుంటది. ఒక్కరిగా ఉన్నప్పుడు ఈ 4 గర్రలు నాయే. నేనే రాణి, నేనే మంత్రినై పెత్తనం చేసేదాన్ని. ఖాళీతనంతో ఒంటరినైపోయేదాన్ని. 3 ముళ్ళు 9 కాదని తోడొచ్చి సగమైపోయిన ఆయనకు ఒక అర్రను రాసిచ్చి సామంతరాజును చేసుకున్నా. అవ్వనాయినోలే మీ రూపంలో వచ్చిండ్రని మిగిలిన 2 అర్రలల్లా సింహాసనాలేసి మీ ఇద్దరినీ కూసుండబెట్టిన. అప్పుడు నిండిన అర్రలతో బరువెక్కిన నా గుండె సంబురంగా ఖాళీతనంతో దోస్ కటిఫ్ చేసింది. రెక్కలుంటేనే పిట్టపిల్ల ఎగురుతుందని తెలుసు. కానీ రెక్కలు లేకున్నా ఈ పోటీ ప్రపంచంలో నిలబడ్డానికి, కాళ్ళ రెక్కలతో ఎగిరిపోవడానికి మీరు రెడీ అయినప్పుడు అర్రలు 2 గెస్ట్ హౌజులుగా మారిపోయినాయి. ఎందుకో గాని ఆ 2 అర్రలు మీ రాకతో నిండినప్పుడు మనసంతా గాలిపడవై ఎగిరిపోతుంటది. మీ పోకడతో కాలైనప్పుడు నీళ్ళ పడవై మునిగిపోతుంటది. పిడికడంత నా గుండె చేసే ఈ లొల్లికి కడుపులో పేగులన్నీ ముడేసుకొని పురిటి వాసనను కక్కుతుంటాయి. కండ్లు మబ్బులై కరిగిపోతుంటాయి. థ్యాంక్ యూ. ఈ రోజు నా కవితా శీర్షిక క్రోధినామ సంవత్సరమా స్వాగతం. క్రోధినామ వచ్చరమా స్వాగతం సుస్వాగతం. క్రోధినామ వచ్చరమా స్వాగతం సుస్వాగతం. శోభకృత్ నామ సంవత్సరపు జ్ఞాపకాల దొంతరలు తొలగకముందే వినూత్న రీతులతో విందు వినోదాలు పంచుటకు క్రోధముతో కాక కొత్త కొత్త నూతన భావాలతో క్రొంగొత్త ఉదయ కాంతులు నింపుటకు క్రోధినామ వచ్చరమా వస్తున్నావా. ప్రకృతి సోయగాల ముత్యాల చిరునవ్వులతో చైత్ర మాసంలో మావి చిగురు తోరణాలతో షడ్రుచుల తీపి గురుతులు మనకు అందించుటకు ఆశల ఆనందాల వర్షపు హరివిల్లును నింగి నుండి దింపుటకు పసిడి పంటల సిరులతో ప్రతి ముంగిలిని నింపుటకు లేలేత కొమ్మల వేప పూతలతో గుమ్మపాల కమ్మని కోకిల గానాలతో విద్యా ఉద్యోగ ధనవృద్ధి జ్ఞాన గీతికల సప్త స్వరాల
విద్యా ఉద్యోగ ధనవృద్ధి జ్ఞాన గీతికల సప్తస్వరాల రాగాలు తీస్తూ చింత చిగురుటాకుల ఆమని మణిలా భాసిస్తూ చింత చిగురుటాకుల ఆమని మణిలా భాసిస్తూ ఈ క్రోధి కోపం కాదని కమ్మని అమ్మ చేతి పాయసంలా చెరుకు గడల శుభాలు క్రోధి కోపం కాదని కమ్మని అమ్మ చేతి పాయసంలా చెరుకు గడల శుభాలు విజయ పదాలు కలిగించుటకు ఆ బ్రహ్మ పంపిన ఈ ఉగాది అందరి జీవితాలలో వేవేల జయాలు కలిగించాలని కోరుతూ మనసు నిండుగా క్రోధినామ వత్సరానికి స్వాగతం పలుకుతున్నాను. స్వాగతమా, నీవు ఈ క్రోధినామ సంవత్సరంలో సకల శుభాలు అందరికీ పంచాలని మనసు నిండుగా నిన్ను ఆరాధిస్తూ స్వాగతిస్తున్నాను. ఈ ఉగాది పండుగ పర్వానికి వందనం, అభివందనం. ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొంటున్న నాతోటి కవులందరికీ, కవయిత్రులందరికీ గత 2 సంవత్సరాల క్రితం ఇదే వేదికగా మా రమేష్ బాబు గారి ఆశయాలు, ఆలోచనల మేరకు ఇక్కడ కవి సమ్మేళనాన్ని తొలిసారిగా నిర్వహించుకున్నాం. ఆ రోజు కూడా ఇదే విధంగా 13 మంది కవులు ఇక్కడ ఇదే వేదిక మీద శోభకృతనామ సంవత్సరాన్ని తొలి కవి సమ్మేళనం. ఆ రోజే రమేష్ బాబు గారు మనకు చెప్పారు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇది నిర్వహిస్తామని. ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నందుకు ఈసారి బ్యానర్ మారింది. అప్పుడు వరంగల్ దర్శనం ఉండే, ఇప్పుడు సుమన్ టీవీ అయింది. వేదిక ఏదైనా కవులు కూడా కొంతమంది మారినరు, కొత్త కవులు వచ్చిన అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ నిజంగా కూడా ఇలాంటి ఆనవాయితీని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ విచ్చేసిన అందరికీ మరోసారి నా పక్షాన కూడా స్వాగతం పలుకుతూ నా శీర్షిక వాసంత గీతం. ముందుగా ప్రతి సంవత్సరం ఇది ఒక మకుటం. శిశిరంలో ఆకురాల్చి వసంతంలో చిగురించిన పచ్చని ఆకుల చిరుసవ్వళ్ళు స్వాగతం పలుకుతున్నాయి. ఉగాది నీ వస్తున్నావని సంబరపడుతున్నాయి. శిశిరంలో ఆకురాల్చి వసంతంలో చిగురించిన పచ్చని ఆకుల చిరుసవ్వళ్ళు స్వాగతమెడుతున్నాయి. ఉగాది నీ వస్తున్నావని సంబరపడుతున్నాయి. అయితే ఈసారి వచ్చేది శ్రీ క్రోధినామ సంవత్సరం. ఈసారి కోపంతో వస్తున్నావు. మానవులందరికీ సహజంగా ఉండే కోపాన్ని, అదే క్రోధాన్ని మరింత పెంపొందింపజేస్తావా? ఇది మనలో ఉన్నటువంటి సంశయం. ఈసారి కోపంతో వస్తున్నావు. మానవులందరికీ సహజంగా ఉండే క్రోధాన్ని మరింత పెంపొందింపజేస్తావా? అనంత కాలగమనంలో మనం ఎక్కడ ఉన్నామన్నది గుర్తు చేసుకోవడమే ఉగాది పరమార్థం కదా. అనంత కాలగమనంలో మనం ఎక్కడ ఉన్నామన్నది గుర్తు చేసుకోవడమే ఉగాది పరమార్థం కదా. అభ్యంగన స్నానం, నూతన వస్త్రాధరణ, షడ్రుచుల పచ్చడి సేవించడం, భక్షాలు ఆరగించడం, ఆలయాల్లో ఇష్టదేవతలను పూజించడం, ఇదే కదా పరమార్థం. ప్రతి ఉగాదిలోని పరమార్థం ఒక్కటే, ప్రతి ఉషస్సులోని భావం ఒక్కటే. చైత్రమాసం అంటే చైతన్యమే కదా. చేరుతుంది మదిని జీవశక్తి, ప్రగతి యజ్ఞమునకు ప్రారంభమీనాడే కార్యసాధనమున కలుగు ముక్తి. ప్రతి ఉషస్సులోని భావం ఒకటే, చైత్రమాసం అంటే చైతన్యమే కదా. చేరుతుంది మదిని జీవశక్తి, ప్రగతి యజ్ఞమునకు ప్రారంభమీనాడే కార్యసాధనమున కలుగుముక్తి. షడ్రుచులు లేక ఆరోగ్యమే లేదు. మనం పచ్చళ్ళలో షడ్రుచులు లేక ఆరోగ్యమే లేదు. గతులు లేక ఏ ఉగాది లేదు. కొత్త వత్సరమున ఉత్తేజమును పొంది స్వాగతింతును నిన్ను సాదరముగా. లేలేత ఉషాకిరణాలు, వినసంపైన కోకిలమ్మల సుస్వరాలు, పంచవర్ణ పద్మాలతో పరాణి పెట్టుకున్న ప్రకృతి కన్య, చామంతి పూలతో నలుగు రాసుకొని అరుణ తిలకం నుదుట ధరించిన వసంత కన్య అయిన శ్రీ క్రోధినామ సంవత్సరమా నిన్ను సాదరంగా స్వాగతింతు. ధన్యవాదాలు. సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న కవి సమ్మేళనంలో ఇంతమంది కవులు, కవిత్రుల మధ్యలో వాస్తవంగా వీళ్ళందరినీ చూసి నాకు కూడా ఏదో కవిత్వం పొంగిపోతుందేమో అని మాకు కవిత్వం తెలియదు, కానీ ఇంతమంది కవిత్వాన్ని చదువుతుంటే మాకు కూడా ఏదో తెలియని అనుభూతి లోపల నుంచి వచ్చి ఏదో కవిత్వం వచ్చేస్తుందో అని భయం అవుతుంది. మీ అందరికి కూడా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మీ అందరికీ ఉగాది నామ శుభాకాంక్షలు, క్రోధినామ శుభాకాంక్షలు చెప్తూ మీ అందరికీ కూడా ఇవాళ ఇంతమంది మధ్య ఉండి మాట్లాడాలంటే కొంచెం మాటలు రావడం కష్టమే. మీరు ప్రతి పదాన్ని ఒక కవిత్వంలాగా మార్చే శక్తి ఉన్న మన మిత్రులందరికీ కూడా చాలా అభినందనలు. వాళ్ళ క్రోధినామ సంవత్సరంలో
మేమందరం కూడా చాలా సంతోషం. ఇంతమంది సోదర సోదరీమణుల మధ్యలో నాకు వేదిక మీద వీళ్ళకి వాళ్ళందరూ కూడా కంగ్రాట్స్ చెప్పి ఏదో కవిత్వం వస్తుండే చెప్తాం అనుకున్నా కానీ వద్దులే, ఇక ఇప్పుడు వద్దు, అది తప్పిపో. ఇంతమంది ఓ క్రోధీనామ సంవత్సరమా అంటే ఇప్పటిప్పుడు క్రోధీనామ సంవత్సరమా, ఈ ఉగాది సందర్భంగా ఇంతమంది కవులు కవిత్రుల మధ్యలో జరుగుతున్న కవి సమ్మేళనంలో నేను మాట్లాడకపోతున్నానే 4 మాటలు వస్తుంది. ఈ ఉగాది క్రోధం రూపంలో మోగించబోతుంది విజయ పేరి. ధన్యవాదాలు. ఈరోజు క్రోధినామ ఉగాది సందర్భంగా సుమన్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి చక్కని కవి సమ్మేళనంలో పాల్గొన్నటువంటి కవులకు కవిత్రులకు మరియు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ముందస్తు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా క్రోధి అంటున్నాం కాబట్టి మనమంతా క్రోధాన్ని అణిచివేసుకొని ప్రశాంతంగా శాంత జీవనం గడపాలని ఆ సర్వేశ్వరుడు మన అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మరొకసారి వేడుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాం. మొదటగా మనకు మన గురువు గారు సముద్రాల శటగోపాచారి గారు చాలా బాగా రాబోయే కాలానికి ఎవరి గ్రహ ప్రకారం ఎవరు ఏ పద్ధతిగా ఉండాలనేది మనకు బోధించిండ్రు. అది కాలగమనానికి ఒక నాంది. మరి మనం చేసే ప్రతి దానిలో కూడా నిరుత్సాహం లేకుండా ఎంతో ఉత్సాహంతో, అంటే ఏదైతే జరగబోయేది ఏదన్నా భయంతో అనేటువంటి అభిప్రాయం విడిచిపెట్టి ఆ భయం అనేది కూడా ఒక మంచిని చేసుకుంటూ ధర్మబద్ధంగా నడిచినట్టయితే తప్పకుండా మనకు విజయాలతోటే పోతాం తప్ప ఈ అపజయం అనేది జరగదని చెప్పేసి మనకు చెప్పడం నిజంగా కూడా అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రాశులలో కంపల్సరీ కొన్ని రాశులు మనకు ఆ గ్రహ అనేది మంచి జరుగుతుంది, చెడులు కూడా జరుగుతాయి. కొంతమందికి ప్రతి సంవత్సరం కూడా మంచి జరగాలనేది కూడా ఏం లేదు. అంతేగాని మరి ఇప్పటి వరకు కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకు కూడా ఎన్నోసార్లు తారుమారైనాయి. అయినా ఇవాళ ఈ వయసుకు వచ్చినాం మనము. మరి ఆ వయసులో మనకి ఏం తెలియనప్పుడు విననప్పుడు కూడా ఆ ధైర్యంగా ముంగడికి పోయినటువంటి రోజులు అవి. మరి అలాంటి సమయంలో కూడా మనం ఎట్లా విజయాలతో బయటపడ్డామో తెలియదు, కానీ విన్న తర్వాత మాత్రం కొద్దిగా భయాన్ని మాత్రం మనము పెంపొందించుకుంటాం. ఆ భయం అనేది లేకుండా ముంగడికి పోవడం అనేది ఒకటి. మరి వేదిక ముందున్నటువంటి పెద్దలు మా అర్చక సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొప్పవారు ఉపేంద్ర శర్మ గారు, మా మిత్రులు మా శ్రేయభిలాషి గణేష్ గారు, మిగతా పెద్దలందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమాన్ని వేణుమాధవ్ గారు మరియు ఈ సుమన్ టీవీ వారు ఏర్పరచడం నిజంగా కూడా ఇది అభినందనీయము. మరి రాబోయే కాలానికి మాత్రం ఇది ఒక నాంది. ఎక్కడ కూడా చాలా కవులు కూడా అసలు నిజంగా కూడా చాలా అంటే చాలా బ్రహ్మాండమైనటువంటి అసలు ఆలోచనకు అందనటువంటి ఎన్నో విషయాలలో, అంటే మనము ఒకవేళ ఈ సమాజంలో మనం ఈ యొక్క ప్రాణిగా ఒక భూమి మీద ఒక లక్షల రకరకాల ప్రాణులలో ఒక మానవ జాతి మానవుని యొక్క ప్రాణము ఏ పద్ధతిగా ఉన్నదనే దానికి ఇవాళ ఆ ప్రాణులలో ఉన్నటువంటి ఈ ఉన్నటిది ఏదైతే జరగబోయేది ఉందో మరి గణేష్ అన్న చెప్పినట్టు ఉప్పొంగిపోతుంది అనేది వాస్తవం. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సలహా సూచనలు మరియు మీ అన్ని విధాలు కూడా మాకు జరగబోయే రోజులు మీ అందరికీ మా అందరికి కూడా శుభాలు జరగాలని కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశానికి మరోసారి నమస్కారం. కవులందరికీ సర్టిఫికెట్లు తాంబూలంతో సహా అందజేయాల్సింది. తర్వాత క్యాలెండర్ పంచాంగ ఆవిష్కరణ